హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి హోలీ ముందు రోజు వ్లాగ్ అండి. మైదా, కార్న్ ఫ్లోర్, షుగర్ ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సపోటా కుల్ఫీ చేస్తా. ఇది వచ్చేసి మొన్న ఒక 2 days ముందు పల్లెకి వెళ్ళున్నాము అత్తయ్య వాళ్ళ ఇంటికి, అంటే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళుంటే ఇంకా అక్కడ కావాల్సిన వెజిటేబుల్స్, టమాటోలు, పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా కాస్తున్నాయి. నేనైతే ఇక్కడ సపోటాలు అయితే కాసాయి. ఇంకా సపోటాల నుంచి మంచిగా కొన్ని పండ్లు అయితే తీసుకొని వచ్చాను. సపోటాలు ఇంకా చెట్లో పండినవి, ఇంకా టేస్ట్ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఒక కొన్ని వరకు మాగినవి తీసి ప్లేట్లో తీసుకున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ చేద్దాంలే అని చెప్పేసి సోను అడిగాడు కదా, ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంటనే స్టార్ట్ చేశాను. స్కూల్ నుంచి వచ్చేలోపు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది మంచిగా. ఫస్ట్ అయితే నేను ఈవినింగ్ కల్లా అయిపోతుంది, మార్నింగ్ 8:30కి అలా స్టార్ట్ చేశాను. ఇక్కడ సపోటాలని మరీ బాగా పండినవైనా తీసుకోవచ్చు, లేకపోతే కొంచెం దూరగా ఉన్నవైనా పర్లేదు. పచ్చివైతే అసలు తీసుకోవద్దు. ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఒక 5 సపోటాల వరకు తీసుకున్నాను. నేను 1 లీటర్ పాలతో చేస్తున్నానండి, ఫుల్ క్రీమ్ మిల్క్. దానికి కరెక్ట్గా నేను తీసుకున్న మెజర్మెంట్స్ చేసుకుంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అసలు ఎప్పుడు ఇంత హెల్తీగా, ఇంత టేస్టీగా అయితే ఎప్పుడు తినిండరు. మంచి ఎటువంటి ఫ్లేవర్స్ ఏమి బయటవేమి వేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా చేసుకుందాము. సపోటా కుల్ఫీ అయితే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సపోటా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా బాగా ఇష్టపడతారు ఫ్రూట్ కుల్ఫీ. మీరు ఈ ప్లేస్లో మామిడికాయ కానీ, లేకపోతే అట్టిపండు, లేకపోతే దోసకాయ, వాటర్ మిలాన్ ఏమైనా కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమీ లేకపోతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అన్ని రకాలు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సపోటాలని మంచిగా స్మాష్ చేసి పక్కన పెట్టేశాను మెత్తగా. ఇప్పుడైతే స్టవ్ పైన బాగా అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. పల్చగా ఉన్నది అసలు పెట్టుకోవద్దు, బాగా మాడిపోతుంది. కాబట్టి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా మనకి ప్యాకెట్స్లో, అదైతే తీసుకుంటున్నా. మీరు ఇంకా ఆవు పాలు తీసుకుంటే ఇంకా మంచిది. నాకు దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు తీసుకుంటున్నా. పాలు మరుగుతూ ఉండగానే ఇక నేను కొన్ని బాదము, తర్వాత కొన్ని జీడిపప్పు తీసుకుంటున్నా. మీరు ఒకటే అయినా వేసుకోవచ్చు, లేకపోతే వీటితో పాటు ఇంకా ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేనైతే బాదం, జీడిపప్పు తీసుకుంటున్నాను. ఒక 10 వరకు తీసుకుంటున్నా. వాటిని అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మంచిగా ఈ విధంగా పౌడర్ చేసేసుకోవాలి. లేదనుకుంటే ఒక 2-3 hours ముందు బాదం ఇంకా జీడిపప్పుని నానబెట్టి పెట్టేసేయాలి. నానబెట్టిన తర్వాత ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నాను కదా ఇంకని చెప్పేసి ఓన్లీ పౌడర్ మాత్రమే చేసి పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో పాలు మరుగుతూనే ఉన్నాయి. పాలు సైడ్స్ నుంచి ఇంకా అడుగు నుంచి కూడా మంచిగా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, లేకపోయినా పొంగిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి సైడ్స్ అంతా కూడా బాగా గీక్కుంటూ మీగడ ఫామ్ అయిపోతుంది వెంటనే. కాబట్టి సైడ్స్ అంతా కూడా మంచిగా తీసుకుంటూ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి, మాడిపోకుండా. మీగడ కూడా ఉంటుంది, ఆ మీగడ అంతా కూడా అందులోనే పెట్టేసేయండి. చూడండి, 1 లీటర్ పాలు ఆల్మోస్ట్ ఒక 1.5 గ్లాస్ పాలు అయ్యేంత వరకు మరిగించాలి, ఆల్మోస్ట్ మనకి కోవా చేసినట్లుగా. ఇప్పుడు అందులోకి నేను కొంచెం ఒక 4 ఇలాచీని దంచి వేశాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్నెస్ కోసం నేను ఇక్కడ బెల్లం వేసుకుంటున్నా. మీరు చక్కెర అయినా వేసుకోండి, లేకపోతే ఏదైనా హనీ కానీ లేకపోతే ఖర్జూరా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేస్తున్నాను. బెల్లం 6 స్పూన్లు వేసానండి. బెల్లం వేసిన తర్వాత ఆ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు మళ్ళీ ఒక 5-10 నిమిషాలు బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పు పౌడర్ ఉంది కదా, అది కూడా అంతా వేసేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూనే ఉండాలి. బాగా పేషెన్స్ ఉండాలండి. కనీసం 1 గంట పైనే పడుతుంది, కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. ఖచ్చితంగా మాడిపోతుంది ఒకవేళ మీరు కొంచెం పక్కకు వెళ్ళినా కూడా. కాబట్టి పాలు చిక్క పాలు కదా, ఇంకా మాడిపోతుంది. కాబట్టి కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదం అంతా కూడా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను. బాగా చల్లారిపోతుంది. చూడండి, బాగా చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు దాన్ని తీసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ స్టేజ్లో మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. ఏం లేదు అనుకుంటే కూడా మంచిగా నార్మల్గా అలానే కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లోకి
స్మాష్ చేసిన సపోటా ఉంది కదా, అదంతా వేసేసి ఈ విధంగా మళ్ళీ బాగా మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి ఇంకా మనకు నచ్చిన బౌల్స్లో బౌల్స్లో అయితే వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ ఏం లేవు కాబట్టి ఇలాంటి క్యారియర్లో ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. మార్నింగ్ 9:30, 10 కలా పెట్టాను. ఈవినింగ్ 4 కంతా కూడా మంచిగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసింది ఆల్మోస్ట్ ఒక 2-3 బాగా తినచ్చు. అంత బాగుంది. అంత క్వాంటిటీ వచ్చింది. 2 బాక్సుల్లో పెట్టేసి ఫ్రీజర్లో అయితే పెట్టేశాను. సోను వచ్చే ఒక 10 నిమిషాల ముందే మీకైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. తను వచ్చాడంటే ఇంకా వీడియో తీయడానికి అవ్వకముందే ఇంకా తీసుకొని తినేస్తాడు. అంత ఇష్టం సోనుకు ఐస్ క్రీమ్ అంటే. అందుకని చెప్పేసి నేను తను వచ్చే ఒక 10 నిమిషాల ముందే బాక్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను. మీకు ఐస్ క్రీము అంత గట్టిగా ఉండి రాలేదంటే జస్ట్ ఒక 2 నిమిషాలు నార్మల్ వాటర్లో పెడితే బాగా ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే బాక్స్ని అలా సైడ్స్ నుంచి ప్రెస్ చేసినా కూడా ఈజీగానే బాక్స్ అనేది ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసేసి పైన నుంచి మంచిగా డ్రై ఫ్రూట్స్ అయితే సర్వ్ చేసేసాను. నిజంగా చాలా బాగుంది. చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు. నేను యూజ్ చేసినవన్నీ కూడా ఇంట్లో దొరికేటివే, మంచి హెల్తీ ఫుడ్సే నేను యూజ్ చేసినవన్నీ. మీకు ఇంకా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కూడా ఇలాంటి ఐస్ క్రీమ్ ట్రై చేయండి. ఈ సమ్మర్లో హెల్తీగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, ఇంట్లోనే బడ్జెట్లో చేసేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా హెల్తీగానే చేశాను అనుకుంటున్నాను. లేదు అనుకుంటే కూడా మీకు ఇంకా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.